తెలుపుకుంటూ ఎవరెస్ట్ యాత్ర ఎలా జరిగింది, ట్రైనింగ్ ఎలా జరిగింది ఇద్దరు చెప్పేసి ఉన్నారు. కానీ దాని వెనక ఎంత కష్టం ఉంది చెప్తాను. ఒక 13 సంవత్సరాల అమ్మాయిని ఇప్పటివరకు ఎవరెస్ట్కి పంపించాలి అని ఇన్ని సంవత్సరాల వరకు ఎవ్వరికి రాని ఐడియా వచ్చినందుకు ప్రవీణ్ సార్ గారికి, ఈ ప్రస్తుతం మన సొసైటీలో ఒక స్కూల్లో ఏదో ఒక ఇద్దరు ముగ్గురికి వామిటింగ్స్ అయినాయి అంటేనే ఊరంతా వచ్చేసి స్కూల్లో గొడవ చేసేస్తారు. హాస్టల్లో ఏం ఫుడ్ పెడుతున్నారండి. అట్లాంటి సొసైటీ నుంచి రిస్క్ తీసుకొని, అంటే వెళ్తే వస్తారా లేదా అనేది తెలీదు. సో అట్లాంటి ఫీట్కి రిస్క్ తీసుకొని ఐ ఫీల్ సార్కి ఇప్పటి వరకు కెరీర్లో ఉన్న ఎంటైర్ ఎక్స్పీరియన్స్ ప్లస్ హిస్ ఫ్యూచర్ కెరీర్ కంప్లీట్లీ హిజ్ లైఫ్ రిస్క్ మీద పెట్టి చేసిన ఫీట్ ఇది. సార్ ప్రవీణ్ సార్, హ్యాట్స్ ఆఫ్. ఈ ఎక్స్పిడిషన్కి ఫైనాన్షియల్ శాంక్షన్కి మాకు 3 months పట్టింది. జనవరిలో ఫైల్ ప్రాసెస్ అవుతే జస్ట్ బయలుదేరడానికి 3 days బిఫోర్ మాకు జియో వచ్చింది. బట్ ఆ ఫైల్కి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క ఆఫీసర్కి దగ్గరికి ప్రవీణ్ సార్ పర్సనల్గా వెళ్ళి ఫైల్ మూవ్ చేయడం అనేది ఇట్ ఈస్ అప్రిషియేటింగ్ సార్. థ్యాంక్ యూ. అసలు ఎవరెస్ట్ ఎక్కడం కన్నా ఎవరెస్ట్కి డబ్బులు తేవడం ఈజ్ ద బిగ్గెస్ట్ అడ్వెంచర్ ఫర్ దాట్. ఎవరెస్ట్ ఎక్కడానికి వాళ్ళకి 2 నెలలు పట్టింది, మాకు డబ్బులు శాంక్షన్ తెప్పడానికి 3 నెలలు పట్టింది. సో అదర్వైజ్ దే ఆర్ వెరీ గుడ్. 110 మంది వచ్చిన దాంట్లో వీళ్ళిద్దరినే సెలక్షన్ ఎందుకంటే వీళ్ళలో నెవర్ గివ్ అప్. అంటే ఒకసారి రాక్ క్లైంబింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే ఒకసారి ప్రాక్టీస్ చేస్తారు, 2 సార్లు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఓకే ఇంకా మనతో అవ్వదు లేదా ఒకసారి చేసినాం కదా అయిపోయింది అని పక్క కూర్చునే వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. బట్ దీస్ ఆర్ 2. ట్రై కీప్ ఆన్ ట్రై. వచ్చినా రాకున్నా ఓకే, రాలేదు, ట్రై 10 times 11 times 20 times దే యూస్ టు ట్రై. మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉండేది. మాకు కావాల్సింది అదే. ఎవరెస్ట్ ఎక్కాలి అంటే -40 degrees 60 kmph అంటే 60 km/h విండ్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ ఉంటుంది. మన బాడీలో 1 inch బయటికి ఎక్స్పోజ్ అయినా బాడీ ఫ్రాస్ట్ బైట్ అంటాము, డెడ్ అయిపోతుంది, దాన్ని కట్ చేయాల్సి ఉంటుంది. ఆక్సిజన్ టేకింగ్ సిలిండర్ అయిపోగానే ఇమ్మీడియట్లీ వితిన్ 2-3 minutes ఆక్సిజన్ సిలిండర్ చేంజ్ చేయాలి. 5 minutes అయ్యిందంటే ఈజ్ డెడ్. సో అంతటి రిస్క్. అంటే మేము వాక్ చేసేది కూడా ఎడ్జ్ మీద ఉంటుంది, ఒక రిడ్జ్. ఇటు సైడ్ ఒక 3000 meters ఉండొచ్చు, అంటే ఆల్మోస్ట్ 10,000 feet. ఇటువైపు ఇంకొక 20,000 feet డౌన్ ఉంటుంది. ఒక్క అడుగు, ఒక్క సెకండ్ దాంట్లో అలర్ట్ లేకపోయినా కూడా వీళ్ళ బాడీ కూడా దొరకదండి. ఫర్గెట్ అబౌట్ డెడ్డింగ్ అండ్ ఆల్, బాడీ కూడా దొరకదు. సో అంతటి రిస్క్ తీసుకొని వెళ్ళాలి అంటే మెంటల్ టఫ్నెస్ కావాలి. అంటే నేను చేయగలను ఎట్ ఎనీ స్టేజ్, ఇది నాతో అవ్వదు నువ్వు వెళ్ళిపో అని బ్రెయిన్ చెప్పకూడదు. మాకు అట్లాంటి స్టూడెంట్, అట్లాంటి క్యాండిడేట్ కావాలి. సో అది మేము చూసింది వీళ్ళిద్దరిలో. అందుకనే 110 మందిలో సెలెక్ట్ అయింది వీళ్ళిద్దరు. సో వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి నాది ఒక్కటి కాదండి, పరమేష్ కుమార్ గారని రాక్ క్లైంబింగ్ స్కూల్ భువనగిరి ఏదైతే వాళ్ళు అప్పటి నుంచి చెప్తున్నారో దాని చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఉన్నారు. సార్ ఒక్కసారి సార్ కూడా అభినందనలు తెలుపుతూ, తన కూడా దీంట్లో పార్ట్. సార్ తను రాక్ క్లైంబింగ్ స్కూల్ భువనగిరి ఏదైతే పిల్లలు చెప్తున్నారో దాని చీఫ్ ఇన్స్ట్రక్టర్ అండి. మా ట్రైనింగ్లో తను కూడా ఒక పార్ట్. లదాఖ్ నుంచి వచ్చిన తర్వాత 3 months ట్రైనింగ్ ఏదైతే అయిందో, లదాఖ్లో డార్జిలింగ్లో వాళ్ళు ఓన్లీ టెక్నిక్స్ నేర్చుకోవడం జరిగింది. బట్ ఆ టెక్నిక్స్ని ఒక ప్రొఫెషనలిజం లెవెల్కి తేవడానికి ఈజ్ ఆల్సో బిహైండ్ ఇట్. ఓకే, దట్స్ ఎ బ్రీఫ్ ఎవరెస్ట్. అయితే ఈ ఫీట్ ఎంత ఇంపార్టెంట్ అంటే మేము చైనా బార్డర్ క్రాస్ చేసినప్పటి నుంచి చైనీస్ మౌంటైనీరింగ్ అసోసియేషన్ ఉంది, మన వాళ్ళకి పర్మిట్ కట్టి రాయల్టీ పర్మిషన్ తీసుకుంటాం అనమాట. దానికి సంబంధించిన లైజన్ ఆఫీసర్ వస్తాడు. మనకి బార్డర్లో మనం ఫుడ్, ఎల్పిజి, గ్యాస్ సప్లైస్ అబౌట్ 300-400 kgs లోడ్ క్రాస్ చేయడానికి బార్డర్ దగ్గర తను హెల్ప్ చేస్తాడనమాట. ఆ లైజన్ ఆఫీసర్ దగ్గర నుంచి చైనీస్ మౌంటైనీరింగ్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ వరకు వాళ్ళు జస్ట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి పూర్ణతో ఫోటో తీసుకోవడానికి వచ్చేవాళ్ళు. అంటే అఫీషియల్గా పూర్ణ సమ్మిట్ అయిన తర్వాత అనౌన్స్ అయింది. కానీ చైనీస్ మౌంటైనీరింగ్ అసోసియేషన్కి మేము ఎప్పుడైతే పర్మిట్ అప్లై చేసామో వాళ్ళకి అప్పుడే తెలుసు ఇట్ ఈస్ గోయింగ్ టు బై వరల్డ్ రికార్డ్. సో అమ్మాయి సబ్మిట్ చెయ్యక ముందే వాళ్ళు బేస్ క్యాంప్కి వచ్చి ఆమెతో ఫోటో తీసుకోవడానికే బేస్ క్యాంప్ వచ్చేవాళ్ళు. మా క్యాంప్ దగ్గరకు వచ్చి పూర్ణ ఉందా అంటే ఉంది, ఒకసారి పిలవండి,
చైనీస్, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, మా షెర్పాస్తో కమ్యూనికేట్ చేసేవాళ్ళు. బయటికి రాగానే పూర్ణ అనేసి ఫొటోస్ తీసేసుకొని థ్యాంక్ యూ వెళ్ళిపోతుండే. అరే వీళ్ళు ఎందుకు వచ్చినారు అంటే అప్పుడు తర్వాత చెప్పినారు లైజన్ ఆఫీసర్, ఓన్లీ ఫోటో పూర్ణతోనే ఒక ఫోటో పెట్టుకోవాలి అనేసి. సో దట్ లెవెల్ అచీవ్మెంట్. ఇమిగ్రేషన్ చాలామంది చూంటారు, పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, విదేశాలకు చాలామంది వెళ్ళి ఉంటారు, ఇమిగ్రేషన్ చేపించి ఉంటారు. మాది ఎక్స్పిడిషన్ కంప్లీట్ అయిపోయి చైనా నుంచి బార్డర్ క్రాస్ చేసి నేపాల్లో వస్తున్నాము. చైనా ఇమిగ్రేషన్ కంప్లీట్ చేయాలి. సో ఇమిగ్రేషన్ ఆఫీస్లో మేము క్యూలో నిలబడి ఉన్నాం. మా ముందు ఒక 60 మంది ఉండి ఉండొచ్చు, మా వెనకాల ఒక 30-40 మంది ఉండి ఉంటారు క్యూలో. ద ఇమిగ్రేషన్ అఫీషియల్ తనని గుర్తుపట్టి మొత్తం ఆ ఇమిగ్రేషన్ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అంతా మొత్తం క్యూ ఆపేసి స్టాఫ్ అంతా పక్కకు వచ్చి, అక్కడ ఫోటోగ్రఫీస్ ప్రొహిబిటెడ్ అని బోర్డు ఉంది, అయినా పూర్ణాన్ని పక్కకు తీసుకెళ్ళి మొత్తం అంతా గ్రూప్ ఫోటో తీసుకొని ఆ లైన్ అట్లాగే ఆపేసి మాకు డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోండి అనేసి పంపించేసినారు. సో దట్ ఈస్ పూర్ణ. సో ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. కానీ నాకు తెలిసి ఈ రోజు వరకు అంటే హైదరాబాద్ వచ్చేంత వరకు వీళ్ళు చేసింది ఎంత పెద్ద అచీవ్మెంట్ అనేది వాళ్ళకి తెలియలేదు. ఇప్పుడు ఈ స్టేజ్ మీద కూడా ఐ థింక్ దే రియలైజ్ వాళ్ళు చేసింది ఎంత పెద్ద అచీవ్మెంట్ అనేది. సార్ థ్యాంక్ యూ. చిన్నారులని చాలా ప్రేమతో ఆశీర్వదించినందుకు, వాళ్ళల్లో ఉన్న కాన్ఫిడెన్స్, అంటే ఒకళ్ళు చేసింది తన సంతృప్తి అయితే ఇంకో ఎదుటివాడు అరే నువ్వు చేసింది మంచి పని అంటే దాంట్లో చాలా గొప్ప పని అని మెచ్చుకున్నప్పుడు వాళ్ళలో ఎంత సంతోషం వస్తుందో, ఆ సంతోషాన్ని వాళ్ళలో నింపినందుకు థ్యాంక్ యూ సార్. దీనికి వేదికను అందించినందుకు మాధవరావు గారికి, పెద్దలకు అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.